అసలు ఇకిగాయ్ అంటే ఏంటి? ఇకిగాయ్ అంటే ఏంటో తెలుసుకుందాం. జీవితం ఎలా గడిపితే ఆనందంగా ఉంటుందో తెలుసుకోవటాన్ని ఇకిగాయ్ అంటారు. వ్యక్తుల అభిరుచులు, అవసరాలను బట్టి వారి ఇకిగాయ్ ఉంటుంది. తమ ఇకిగాయ్ ఏంటో తెలుసుకుని జీవించగలిగితే ఆనందమే కాదు, దీర్ఘాయుషు కూడా పొందగలుగుతారు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించేవారు జపాన్లో ఉన్నారనేది ఇటీవల పరిశోధనలో తెలిసిన విషయం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్న వారి అనుభవాలను తెలుసుకోవడం నేటి తరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మన జీవితానికి స్పష్టమైన లక్ష్యం లేదా గమ్యం ఉండాలంటారు. జీవించడం ఎందుకో తెలిసిన వ్యక్తి జీవనం ఎలా ఉన్నా జీవించగలరు. నేటి సమాజంలో మనుషులు వారు చేయాలనుకున్నది కాక ఇతరులు చెప్పింది లేకపోతే ఇతరులు చేసేది చేస్తున్నారు. అలా కాకుండా అస్తిత్వానికి ఇంధనమైన ఇకిగాయ్ను పట్టుకోవడమే మన లక్ష్యంగా ఉండాలంటారు. ఈ ప్రపంచంలో మనం అనుకున్నది సాధించడానికి, పురోభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అర్థం చేసుకోవాలంటారు. ఒక పని చేసేటప్పుడు అన్ని చింతలు, చికాకులు మర్చిపోయి సృజనాత్మకంగా చేయటానికి కారణాలు తెలుసుకోవటంలోనే మన ఇకిగాయ్ ఉంటుందన్నారు. చురుకుగా, యవ్వనంగా ఉండాలంటే శరీరానికి, మనసుకు నిత్యం వ్యాయామం అవసరం. శారీరక వ్యాయామం అవసరం గురించి ఎక్కువ మంది దృష్టిలో ఉంటుంది. కానీ శరీరాన్ని కదిలించే మనసుకు ఇంకా ఎక్కువ వ్యాయామం కావాలి. మేధోపరమైన కార్యకలాపాలు, జిజ్ఞాస, తెలుసుకోవాలనే తపన వలన వయస్సును దరిచేరకుండా చేస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవటం, ఆటలాడటం, ఎదుటి వాళ్ళతో కలుపుగోలుగా వ్యవహరించడం చాలా అవసరం అంటారు. తగినంత నిద్ర ఆయుష్కు కీలకమని విజ్ఞాన శాస్త్రం రుజువు చేసింది. దీర్ఘకాలం జీవించాలంటే రోజు కొంత సమయం వ్యాయామం చేయటం అవసరం. వ్యాయామం మనకు ఆనందం కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. మనకు ఇష్టమైన, బాగా చేయగలిగిన పనులు చేయాలి. పెందలాడే నిద్రపోవటం, పెందలాడే లేవటం దీర్ఘాయుష్కు రహస్యం. 30 నిమిషాలు కదలకుండా కూర్చుంటే మన జీవక్రియ 90% పడిపోతుంది. 2 గంటల తర్వాత మంచి కొలెస్ట్రాల్ 20% పడిపోతుంది. అప్పుడు లేచి ఒక 5 నిమిషాలు కదిలితే పరిస్థితి చక్కబడుతుంది. సామాజిక జీవనం అవసరం. నిత్యం మనుషులతో కలవాలి. మీకు ఇష్టమైన వారితో ప్రతిరోజు మాట్లాడాలి. దినచర్యగా చేసే పనులు మనకు ఆనందం కలిగించటమే, వాటిలో లీనం కావటం మనం నేర్చుకోవాలి. మన మనసు కేంద్రీకరించే శక్తి మెరుగుపరుచుకోవాలంటే ధ్యానం అద్భుతమైన సాధన అంటారు. మనం అనుకున్న పని పట్ల కూడా స్పష్టత ఏర్పరచుకోవాలి. ఎదురయ్యే సవాళ్లు తెలుసుకోగలగాలి. శరీరంలో సత్తువ ఉన్నంతకాలం తమకు ఇష్టమైన పని ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఆహారం తీసుకోవడంలో 80% నిబంధన ప్రకారం ఒక ముద్ద తక్కువ తినటం క్షేమకరమని, తక్కువ మోతాదులో తినటం వలన జీవితం పెరుగుతుందంటారు. వారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు తింటారు. ఆహారంలో పంచదార, ఉప్పు తక్కువగా వాడతారు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటారు. వారంలో 1 లేదా 2 సార్లు ఉపవాసం ఉండటం వలన జీర్ణకోశం శుభ్రపడుతుందంటారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రధాన శత్రువు తీవ్రమైన ఒత్తిడి. ఒత్తిడి వలన జీవకణాలు పునరుత్పత్తి క్షీణించుతోంది. చికాకు, నిద్రలేమి, రక్తపోటు వంటి వాటికి దారితీస్తుంది. మన జీవన సరళిలో ఒత్తిడిని సమతుల్యంగా ఉంచడం అవసరం. నేటి తరం మల్టీ టాస్కింగ్ అనే వ్యాధితో బాధపడుతుందని అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి. ఒక సమయంలో ఒక పని పైన కేంద్రీకరించడం వలన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. తప్పులు తక్కువగా చేస్తాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. మనలో ఒక తీవ్రమైన ఆకాంక్ష ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. మనలోని ఔన్నత్యాన్ని వెలికితీసి మన జీవితానికి అర్థం కలిగించే ప్రత్యేక ప్రతిభే మన ఇకిగాయ్ అంటారు దీర్ఘాయుష్కులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రగతి మీడియాని ఇప్పుడే ఫాలో చేయండి. వీడియో నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మీ అభిప్రాయాలని ఇప్పుడే కామెంట్స్లో చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, శ్రావ్య.